ఆత్మ గౌరవము అది దాన్ని మాట్లాడుతున్నారు కదా. నిజంగానే తెలంగాణ ప్రజల మీద మీకు అంత ప్రేమ ఉంటే ఫస్ట్ మీరు ప్రతి ఒక్కరికి పని కల్పించండి. రోడ్ల అడ్డం మీద ఎంతో మంది పని లేక రోడ్ల తరబడి ఒకరోజు పని ఉంటుంది, ఒకరోజు పని లేక ఎంతో మంది అరే మాట్లాడితే తెలంగాణ ఆంధ్ర మాది ఇది ఏంది లొల్లేంది నాకు అర్థం అవ్వట్లేదు. మీరు నిజంగానే తెలంగాణ పబ్లిక్ మీద బాగా ప్రేమ ఉంటే రోడ్ల అడ్డం మీద వెళ్ళి చూడండి, ఎంతో మంది పని లేక ఒకరోజు పని ఉంటుంది, ఒకరోజు పని లేక ఎంతో మంది ఇదైపోతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలలో తెలంగాణ వాళ్ళు లేరు, మరి ఎందుకు వాళ్ళకి పని కల్పించండి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టే దగ్గర తెలంగాణ వాళ్ళు లేరు, మళ్ళీ అక్కడ పని కల్పించండి. మొత్తం ఒడిశా బీహార్ నుంచి తెప్పించుకుంటున్నారు, పని తక్కువ అవుతుందని చెప్పి. మరి మన తెలంగాణ వాళ్ళు ఓట్లు వేయడానికి పనికి వస్తారా? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటలేవా? ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఈ రాజకీయాలు ఎందుకు? మీ లబ్ధి కోసం మీరు మాట్లాడుతున్నారా? తెలంగాణ పబ్లిక్ మీద మీకు ఎలాంటి ప్రేమ లేదు, ఓన్లీ రాజకీయ లబ్ధి కోసం ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసమే, అంతే తప్ప తెలంగాణ పబ్లిక్ మీద ఎలాంటి ప్రేమ లేదు. అలాగే ఎన్నో హాస్పిటల్ దగ్గర, నీలపూర్ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర కానీ తినడానికి తిండి లేక కూడా ఎంతో మంది బయట నుంచి వచ్చి పెడుతున్నారు వాళ్ళకు డైలీ. అలాంటి వాళ్ళకు మీరు పని కల్పించండి, తినడానికి తిండి పెట్టండి 3 పూటలు. అప్పుడు తెలంగాణ మీద మీకు ప్రేమ ఉన్నట్టు, తెలంగాణ పబ్లిక్ అంటే మీకు అంత ఇష్టం అన్నట్టు. మీకు ప్రేమ లేదు, ఏమీ లేదు, ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే మీరు మాట్లాడుతున్నారు. ఈ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.